పాకిస్తాన్ లాంటి చెత్త దేశం మన పొరుగున ఉండడంతో దేశంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి అన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఉగ్రవాదానికి మద్దతిస్తే పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తామన్నారు. పాకిస్తాన్పై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ చెత్త పొరుగు దేశమని మండిపడ్డారు. ఉగ్రవాదంపై పోరాడే హక్కు భారత్కు ఉందని, స్వీయ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింధు నదీ జలాల ఒప్పందం ఉన్నా ఉగ్రవాదం కొనసాగితే పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. భారత్ తన ప్రజలను కాపాడుకోవడానికి వెనుకాడదని తేల్చి చెప్పారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో జయశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వీయ రక్షణ భారత్ హక్కు అని అన్నారు. భారత్ను ఎవరు శాసించలేరని జయశంకర్ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రజల భద్రత కోసం గతేడాది ఆపరేషన్ సింధు చేపట్టిన భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రమూకల స్థావరాలు, మౌలిక సౌకర్యాలను నేలమట్టం చేశాయి. భారత్కు పొరుగున కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని పాకిస్తాన్ను పరోక్షంగా విమర్శించారు. 1960 భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు నది జలాల ఒప్పందం గురించి కూడా జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు వివిధ రకాలైన చాలా మంది పొరుగువారు ఉన్నారని ఆయన అన్నారు. మనకు మంచి చేసే లేదా కనీసం హాని చేయని పొరుగువారు ఉంటే ఆ పొరుగువారి పట్ల దయతో ఉండటం, వారికి సహాయం చేయడం అనేది మన సిద్ధాంతం అన్నారు. దేశంలో చాలా వరకు సమస్యలు పాకిస్తాన్ సైన్యం నుండి పుట్టుకొస్తున్నాయని అన్నారు జయశంకర్. ఉగ్రవాదుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉన్నట్లే సైనిక నాయకుల్లో మంచివారు స్పష్టంగా అంత మంచివారు కాని వారు కూడా ఉంటారని అన్నారు.